డైనోటూన్స్ తెలుగు. ఒక అడవిలో ఒక సింహం, ఒక కోతి ఎంతో స్నేహంగా ఉండేవి. ఎప్పుడూ మాంసాహారం తింటూ ఉండే సింహానికి కోతి మంచి మంచి తీయని పండ్లు, కాయలు తెచ్చిపెట్టి తినమంటుండేది. కోతి తెచ్చి ఇచ్చే పండ్లు సింహం ఎంతో ఇష్టంగా తినేది. అలాగే సింహం తన తాత ముత్తాతల వీరగాథలను గురించి చెప్పే విషయాలు కోతి ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేది. ఈ రెండింటి స్నేహం చూసి అడవిలో మిగతా జంతువులు అసూయగా ఉండేవి. ఒకరోజు సింహం, కోతి మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి. కోతి చెట్ల కొమ్మలను చూడగానే సింహంతో, మిత్రమా, నేను ఆ చెట్ల కొమ్మలను పట్టుకుని ఊయలు ఊగుతాను, నువ్వు సరదాగా చూస్తూ ఉండు అంది. కోతి చెట్ల కొమ్మలను పట్టుకుని ఊయలలు ఊగుతుండగా సింహానికి తాను కూడా అలాగే గంతులు వేయాలని ఆశ కలిగింది. దాంతో సింహం ఎగిరి దూకబోయి అక్కడున్న పాడుబడిన దిగుడు బావిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా పైకి రాలేకపోయింది. మిత్రమా, నన్ను రక్షించు అంటూ కేకలు పెట్టింది సింహం. సింహం అవస్థ చూసి కోతికి జాలి కలిగింది. మిత్రమా, నువ్వు చాలా పెద్దదానివి, నీ ముందు నేను జానుడు కూడా లేను, నిన్ను నేనెలా రక్షించగలను, అందువల్ల వేరే పెద్ద జంతువులను తీసుకొని వస్తాను అంటూ వెళ్ళింది. కోతి వెళ్ళి ఏనుగును, పులిని అడిగినా అవి రాలేమని చెప్పాయి. అప్పుడు కోతి ఒక ఉపాయం ఆలోచించింది. అటుగా వెళుతున్న ఒక వేటగాడిని పిలిచి, సింహం బావిలో పడిపోయింది, నువ్వు దానిని సులభంగా తీసుకోపోవచ్చు అని చెప్పింది. వేటగాడు సింహాన్ని వలవేసి బయటకు తీయగానే కోతి ఎగిరి వేటగాడి మొహం మీద దూకి రక్కసాగింది. వేటగాడు పారిపోగా సింహం క్షేమంగా బయటపడింది. కోతి ఉపాయానికి సింహం సంతోషించింది. అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెదిగినా దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గర ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకొని తినేది. తోడేలు చేసే పనులని అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది.
విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళ కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా, నీ పనితనం చూడాలనుంది అని తోడేలును అడిగింది. అప్పుడు తోడేలు, ఈరోజు రాత్రికే నేను తీసుకెళ్తాను, రాత్రికి సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయమవుతుండడం ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని మేకలకు కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరికి తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి, మీ మేకలను తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి అని అడిగింది. తోడేలుకు సహాయంగా వచ్చావు, నిన్ను మాత్రం ఎలా విడిచిపెడతాం అంటూ కొట్టసాగారు. కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంది. బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదని అప్పటి నుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది. ఇందులో నీతి ఏంటంటే, చెడు చెయ్యకపోయినా చెడు చేసే వారి పక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు.